ఎందుకంటే తన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. మన సంకల్పాలు కొన్ని నెరవేరొచ్చు, నెరవేరకపోవచ్చు. కానీ దైవ సంకల్పాన్ని నా సంకల్పంగా నేను స్వీకరిస్తానన్న వారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఎస్, హీ సెంట్ బై ఆల్మైటీ గాడ్. ప్రభువు చేత ఆయన పంపబడినటువంటి నాయకుడు. 1975లోనే రాజకీయ ప్రవేశం చేశారు. చెయ్యాలి, నన్ను భూమి మీదకు పంపినటువంటి దేవుని సంతోషపెట్టే పనులు చేయాలి అనేటువంటి. రెండో విషయం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి చూస్తే పిల్లరా, మోషే దేవుడు పంపినటువంటి పని ఏమిటంటే ప్రజలను బంధకాల నుంచి విడిపించటం. ఎస్, వాక్యం ఎరిగినటువంటి వ్యక్తిగా వైఎస్ఆర్ గారి విషయంలో చూస్తే సెకండ్ థింగ్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు. పరిచర్య చేసేవారిని ఎవ్వరు కూడా అంత త్వరగా మర్చిపోలేరండి. ఎందుకనంటే నా జీవితంలో నేను చేసిన మేలు మర్చిపోతే నా అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా సరే, ఎస్, ఆయన ఒకటి నిర్ణయించుకున్నారు, నేను యుక్త వయసుకు వచ్చాను, యవ్వన కాలంలో ఉన్నాను, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు చేస్తే అది గొప్ప కాదు, ప్రతికూలమైనా సరే చేయాలి. హీ సర్వ్డ్ టు ద సొసైటీ. మోషే ఈ భూమి మీదకి వచ్చిన పని ఏమిటో గుర్తించాడు. ఎన్ని ఇబ్బందులైనా ప్రజలను బంధకాల నుంచి విడిపించి తీసుకొచ్చాడు, నడిపించాడు. క్షామము నుండి క్షేమం వైపు నడిపించటం. ఈ మాటలు అర్థం చేసుకోవాలి పిల్లలు. విద్యాభ్యాసం చేశారు, గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివారు ఆయన, రాజశేఖర రెడ్డి గారు. 8వ తరగతిలో నుంచే ఆయనకి సేవా లక్షణాలు ఉన్నాయని నేను ఒక పుస్తకంలో చదివాను పిల్లలు. ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా తోటి విద్యార్థికి ఆయన పే చేశారు, ఫీజు కట్టారు. ఆ సేవా తత్పరత ఉంది, సేవ చేయాలనేటువంటి విషయాలు. 33 సంవత్సరాల వయస్సులోనే పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికయ్యారు. కారణం ఏమిటంటే దైవ ధ్యానాన్ని మరువలేదు, దేవుని శిలువ విలువలను ఎక్కడా కూడా మర్చిపోలేదు. నాకు ఈ ఆయుష్ ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది ఆది సంభూతుడు కాబట్టి ఆయన ఆనందింప చేస్తాను అనేటువంటి తృష్ణ వారిలో ఖాళీగా ఉండనివ్వలేదు పిల్లరా. ఎస్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ఒకటి అనుకునేవారు ఆయన, లీడర్షిప్ అంటే దిస్ ఇస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేషన్. లీడర్ అంటే ఎటువంటి వారిని ఆయన చూపించారు. హీ వాజ్ ఎ హ్యూమనిస్ట్, మానవతావాది. అధికారం కంటే మానవత్వం గొప్పదని ఆయన భావించారండి ఆయన. అందుకనే అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతి వైపు, దట్ మీన్స్ ప్రగతి వైపు నడిపించారు. హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకోవాల్సిన గుణలక్షణాలు ఉన్నాయి. 1999 నుంచి 2004 వరకు కూడా ప్రతిపక్ష నేతగా ఆయన జీవించారు.